హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ డబల్ ఎలిమినేషన్ అయితే ఉన్నది కదా. మరి డబల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు, అలాగే సండే ఎపిసోడ్లో మరొకరు అయితే ఎలిమినేట్ అవుతున్నారు. ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో రోహిణి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. ఈమె ఎందుకు ఎలిమినేట్ అయిందంటే ఈమె ఎలిమినేషన్కి ఒకే ఒక కారణం ఉంది. అది ఏంటనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈమె బిగ్ బాస్ 8కి రావడం వల్ల ఈమెకైతే మంచి పేరు అయితే వచ్చింది. అలాగే టాస్కుల విషయానికి వస్తే టాస్కులు మాత్రం ఇచ్చి పడేసింది. ఫైనల్గా ఈమె పృథ్వీతో ఒక టాస్క్ అయితే జరిగింది కదా. ఈ టాస్క్ వల్ల ఈమెకైతే మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఈ టాస్క్లో పృథ్వీని ఈమె ఓడించింది కదా. సో దీనివల్ల ఈమెకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. అలాగే ఈమె ఫ్యాన్స్కి అయితే చాలా దగ్గర అవడం అయితే జరిగింది ఈ టాస్క్ వల్ల. అలాగే ఈమె ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం వల్ల ఈమెకు ఓటింగ్ బ్యాంక్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఎప్పుడైనా కూడా నామినేషన్లకి వచ్చి సేవ్ అవుతూ ఉంటేనే కంటెస్టెంట్కి మంచి ఫాలోయింగ్ అనేది వస్తుంది, అలాగే మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఈమె ఓన్లీ ఒక్కసారి నామినేషన్లోకి వచ్చింది కాబట్టి ఈమెకైతే ఎటువంటి గుర్తింపు రాలేదు. సో ఈ వీక్ ఈమెకు ఓటింగ్ బ్యాంకు తక్కువ రావడం వల్ల ఈమె ఈ వీక్ ఎలిమినేట్ అవడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి విష్ణుప్రియ గారు అయితే సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవడం అయితే జరుగుతుంది. నిజానికి చెప్పుకోవాలంటే విష్ణుప్రియ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. ఫైనల్గా ఈమె ఇప్పుడైతే ఎలిమినేట్ అవుతున్నది. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, విష్ణుప్రియకు ఉన్నంత ఫ్యాన్ బేస్ హౌస్లో ఎవ్వరికీ లేదని. పక్కా ఈమె టైటిల్ విన్నర్ కూడా అవుతుందని మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో అయితే. ఫైనల్గా ఇప్పుడు ఈమె ఎలిమినేట్ అవడం అయితే జరిగింది. ఫైనల్గా కూడా ఈమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పృథ్వీరాజ్ని 1 వీక్ అయింది కదా చూడగా. సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్ళి ఈమె హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అమ్మయ్య, నా పృథ్వీరాజ్ని నేను చూసుకున్నా అని. హౌస్లోకి ఈమె ఎందుకు వచ్చిందో ఈమెకే అర్థం కాలేదు. ఓన్లీ పృథ్వీరాజ్ వెనక తిరుగుతూనే ఉన్నది. నాకు తెలిసి ఈమె లవ్ ట్రాక్లు ఇవన్నీ హౌస్లో కొనసాగించుకోకుండా ఈమె గేమ్స్ మీద ఫోకస్ పెట్టింటే మాత్రం టైటిల్ విన్నర్ ఈమె అయ్యేది. కానీ ఈమె చేతులారా ఈమె చేసుకుంది. ఫైనల్గా ఈ వీక్ ఈమె ఎలిమినేట్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీక్ అయితే డబల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఒకరు రోహిణి, అలాగే సెకండ్ విష్ణుప్రియ. ఈ 2 కంటెస్టెంట్స్ 14th వీక్ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు హౌస్లో 5 కంటెస్టెంట్స్ ఉంటారు కదా. ఈ 5 కంటెస్టెంట్స్ టాప్ 5లోకి అయితే అడుగు పెట్టేస్తారు. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్, నబిల్. ఈ 5 కంటెస్టెంట్స్ టాప్ 5లో అయితే ఉంటారు. మరి ఈ 5 కంటెస్టెంట్స్లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, మ్యాక్సిమం నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓజీఎస్ క్లాన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మంచి ఫ్యాన్ బేసే ఉన్నది. ఇటు యాస్మి గౌడ కావచ్చు, అలాగే పృథ్వీరాజ్ కావచ్చు. ఈ 2 కంటెస్టెంట్స్కి మంచి ఫ్యాన్ బేసే ఉన్నది. అలాగే నిఖిల్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈ 3 కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ నిఖిల్కి పడుతుంది. సో నిఖిల్కి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండడం వల్ల నిఖిలే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే గౌతమ్కి ఓన్లీ గౌతమ్ యొక్క ఓటింగ్ మాత్రమే పడుతుంది. ఒకవేళ పడితే శేఖర్ భాష, అలాగే మణికంఠ, రోహిణి ఈ 3 కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ పడితే పడవచ్చు. కానీ వాళ్ళకే ఓట్ బ్యాంక్ లేనప్పుడు గౌతమ్కి ఎక్కడి నుంచి ఓట్ బ్యాంక్ వస్తుంది? సో ఓన్లీ గౌతమ్ యొక్క ఓటింగ్ మాత్రమే వస్తుంది. అయినా కూడా గౌతమ్ నిఖిల్కి అయితే ఓటింగ్లో గట్టి పోటీ అయితే ఇస్తాడు. నిన్నటి ఎపిసోడ్ ద్వారా గౌతమ్కి అయితే ఓటు బ్యాంక్ అయితే బీభత్సంగా పెరిగింది. నిఖిల్కి మాత్రం గౌతమ్ గట్టి పోటీ అయితే ఇస్తాడు. ఒకవేళ గౌతమ్ కూడా విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఓటింగ్ అయితే గౌతమ్ కూడా రావడం అయితే జరుగుతున్నది. ఆల్రెడీ బిగ్ బాస్ టీం అయితే చెప్పారు కదా, ఈ సీజన్ ట్విస్టులు టర్నులు ఎక్కువ ఉన్నాయని. సో బిగ్ బాస్ టీము ఈ సీజన్ ఏమైనా చేయొచ్చు. ఇటు నిఖిల్ అయినా విన్ అవ్వచ్చు, లేదా గౌతమ్ అయినా విన్ అవ్వచ్చు. ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే విన్ అవుతారు కదా. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో, అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.